మంచు మనోజ్ మద్యానికి అలవాటైందని మోహన్ బాబు గారు ఒక ఆడియో రూపంలో చెప్పుకొస్తున్నారు. దానికి సమాధానంగా మంచు మనోజ్ మీడియాతో ఒక మాట అన్నాడు. మద్యానికి బానిస ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నేను మద్యానికి బానిసే అందరినీ కొడుతున్నాను, పునాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింది సార్. అసలు మంచు మోహన్ బాబు గారికి మంచు మనోజ్ గారికి వీరిద్దరి మధ్య జరిగే గొడవ ఏంటో ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం. ఈ వీడియోలో ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడడం లేదు, జస్ట్ అక్కడ ఏం జరిగిందో ఆ విషయం మాట్లాడుతున్నాం. అసలు ముచ్చటకొస్తే మంచు మనోజ్కి చేతులకి కాళ్ళకి ఇంజురీ చేస్తే హాస్పిటల్కి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని పహడీగంజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశాడు. సో ఈ కంప్లైంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వై వాజ్ ద సీసీటీవీ డ్రైవ్ రిమూవ్డ్ అండ్ వాట్ ఆర్ ద విష్ణు అండ్ హిస్ అసోసియేట్స్ ట్రైన్ టు హైడ్. మంచు మనోజ్ ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పిందంటే, విజయ్ రెడ్డి, కిరణ్ అనే ఇద్దరు అసోసియేట్స్ మంచు విష్ణుకి ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి సీసీ కెమెరా ఫుటేజ్ని ఎందుకు దాద్దామని చూస్తున్నారు, ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో ఏముందని అడుగుతున్నాడు మంచు మనోజ్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, వై ఆర్ ద నానీస్ అండ్ స్టాఫ్ అఫ్రేడ్ టు కమ్ ఫార్వర్డ్ అబౌట్ ద హరాస్మెంట్ దే హ్యావ్ ఫేస్డ్. అంటే ఇంట్లో పిల్లల్ని చూసుకునే నానీస్ ఉంటూ చూడు, వాళ్ళపై మా నాన్నగారు చెడు పదాలను వాడుతున్నారు అని చెప్తున్నాడు. నానీస్ మా నాన్నగారికి భయపడి నిజం చెప్తలేరు, కానీ వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ తీసుకొని విట్నెస్ని బయటికి తీసుకొస్తాను అని చెప్తున్నాడు. మంచు మనోజ్ కంప్లైంట్లో రాసిన థర్డ్ పాయింట్ ఏంటంటే, నేను ఇదంతా చేసేది డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కాదు, కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఇదంతా చేస్తున్నా అని చెప్పాడు. మంచు మనోజ్ తన అన్న సినిమా కోసం ఒక్క రూపాయి ఆశించకుండా 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇకపోతే అహం బ్రహ్మాస్మి అనే సినిమా వ్యక్తిగత అభిప్రాయాల వల్ల క్యాన్సిల్ అయిందని కంప్లైంట్లో రాసుకొచ్చారు. ఇక నుంచి ప్రతి టాపిక్ని మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హోల్డ్లో పెట్టుకోవాలి.